సాయి కృష్ణ గారు నిజంగా ఛానల్ ఆపేస్తున్నారా? దాంట్లో నిజమెంత ఈ వీడియోలో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒక విషయం షేర్ చేద్దామని చెప్పేసి అయితే నేను ఈ వీడియో తీస్తున్నానండి. మరి ఈ వీడియో అయితే చివరి దాకా చూడండి. ఏంటి అంటే మనం ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కనుక మనకి యూట్యూబ్లో హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి అని ఇన్ తెలుగు అని చెప్పేసి కనుక సెర్చ్ చేస్తే మనకి దాంట్లో ముందు వచ్చే వాళ్ళు ఎవరంటే తెలుసా అండి? సాయి కృష్ణ గారు. సాయి కృష్ణ గారు యూట్యూబర్స్కే ఒక గురువు లాంటి వారు. మరి అతను రీసెంట్గా ఒక వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అదేంటంటే ఛానల్ ఇంకా నేను ఆపేస్తున్నానని. నిజంగా అండి, ఛానల్ ఇంకా ఆపేస్తున్నానని చెప్పేసరికి చాలామంది రియాక్ట్ అయ్యారు. అందులో నేనైతే ఒక్కసారిగా అవాక్ అయ్యాను. ఏంటి, ఎందుకంటే ఎందుకు అలా అవాక్ అవ్వాల్సి వచ్చింది అంటే, ఒక యూట్యూబర్ అన్నాక చాలా డౌట్స్, అంటే ఒక ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనకి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. అవి టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అయితేనే కానీ మనకి ఆ డౌట్ అనేది క్లారిఫై అవ్వదు. మరి అలాంటప్పుడు టెక్ ఛానల్స్కి గురువైన అతని ఛానల్ ఫాలో అవుతూ ఉంటాం కదా మేము. ఇలాంటిది ఇదేంటి సడన్గా ఛానల్ ఆపేస్తున్నా అని చెప్పేసి పెట్టేసరికి వీడియో చూసి నిజంగా అండి ఒక్కసారిగా మనసు ఎలా అంటే అదో రకంగా అనిపించింది. మరి అతను ఎందుకు అలా ఛానల్ ఆపేస్తున్నా అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేశారని చెప్పేసి చూస్తే ఒకసారి ఆయన వీడియో అయితే మీరు చూస్తే అర్థమవుతుంది. ఏంటి అంటే ఆయన చేసిన బిజినెస్లో ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడ్డారంట. అంటే యూట్యూబ్ వల్ల అయితే ఆయన చెప్పడం లేదు. యూట్యూబ్ వల్ల అయితే అని బాగుంది, అతనికి యూట్యూబ్ ఆపేయాలన్న ఆలోచన కూడా లేదు. యూట్యూబ్ రన్ చేయాలి, కానీ తన ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అయితే ఇంకా నేను చేయలేను అని చెప్పేసి అని అంటున్నారు. ఎందుకంటే అతను యూట్యూబ్ ఛానల్ చూస్తే కనుక మీకు ఏదో ఒక కొత్త ఐటెంని అన్బాక్సింగ్ చేసి దాన్ని మనకి యూజ్ చేస్తూ అది ఏ రకంగా యూజ్ అవుతుంది అని చెప్పాలంటే ఆయన తీసుకునే ఒక ఏదో ఒకటి ఉంటుంది కదా, దానికి అయితే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఏదో ఒక ఐటెం యూట్యూబ్ సంబంధించింది, మైక్స్ కానివ్వండి, ఏదో ఒకటి దాన్ని మనకి ఏదైతే కావాలో ఇంపార్టెంట్ అనిపిస్తే అతను దాన్ని డైరెక్ట్గా పర్చేస్ చేసి దాన్ని మనకి అన్బాక్సింగ్ ద్వారా మన ప్రతిదీ చెప్పాలనుకుంటారు. మరి అలాంటప్పుడు దీనికి ఎంతో కొంత అయితే యూట్యూబ్ ద్వారా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. కానీ అంటే దానికి తనేమంటారంటే దీంట్లో వచ్చింది దీంట్లో సరిపోతుంది, దీంట్లో అయితే నష్టపోయింది అయితే ఏమీ లేదు, కాకపోతే బిజినెస్ ద్వారా నష్టపోయానని చెప్పేసి అన్నారు. దానివల్ల ఆపేయాలి అనుకుంటున్నారంటే చాలామంది రియాక్ట్ అయ్యారండి. ఎందుకంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటన్నా నువ్వు ఇలా ఇప్పుడు సడన్గా ఛానల్ ఆపేస్తున్నా అని చెప్పేసరికి మేము చాలా ఇబ్బంది అంటే ఏంటి మీ వెనకాల మేమందరం ఉన్నాం, మీరు ఎందుకు అసలు అట్లాంటి డెసిషన్ మీరు ఎందుకు తీసుకుంటున్నారు? ఒక్కసారి ఆ వీడియో అలా పెట్టేసరికి అందరికి షాక్ అయ్యామని చెప్పేసి అందరూ మెసేజ్లు అయితే పెడుతున్నారు. నిజంగా అండి, ఇప్పుడు ఆ వీడియో దాదాపు ఇప్పుడు 10 lakhs మెంబర్స్ చూశారు. నిజంగా ఆయనకి మన వంతు మనం ఏ రకంగా హెల్ప్ అవ్వగలమంటే నాకేమనిపించిందంటే నా ఛానల్లో ఉన్న వాళ్ళని ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. అతను ఛానల్ ఆపేస్తున్నా అని చెప్పేసరికి చాలామంది మహిదర్ వైబ్స్ కానివ్వండి, నా అన్వేషణ, సాయి టెక్, వీళ్ళందరూ పెద్ద పెద్ద యూట్యూబర్స్ వాళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు. ఎందుకన్నా మీ వెనకాల మేమున్నాం, మీరు అలా ఎందుకు అంత డిసిషన్ ఎందుకు తీసుకుంటున్నారు? వద్దు, మీరు అలా చేయొద్దు, మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమే కదా, ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే చెప్పండి, మేము మీ అందరికీ మేము సపోర్ట్ ఉంటాం, మేమందరం మీకు సపోర్ట్ ఉంటాం అని చెప్పేసి అని అయితే అంటున్నారు. మరి నేను కూడా అతని ఒక ఛానల్ చూస్తూ వచ్చిందాన్నే, మరి అంటే నా వంతు సహాయం నేను చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను. నేను చేశాను కాబట్టి నా సబ్స్క్రైబర్స్ అంటే నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ద్వారా కూడా నేను ఎంతో కొంత సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నానండి. ప్లీజ్ మీరు అతని ఛానల్ని ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అతని ఛానల్లో ఉన్న వీడియోస్ని చూసినా మనం అతనికి ఒక రకంగా అయితే హెల్ప్ చేసిన వాళ్ళమే అవుతాం. లేదు, ఒకవేళ అతనికి ఎంతో కొంత అమౌంట్ మినిమం ఒక 10 రూపీస్ ఇచ్చినా చాలండి, మనం అతని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి అయితే తప్పించవచ్చు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 10 lakhs మెంబర్స్ ఆల్రెడీ చూశారు అంటే 10 రూపీస్ ఇచ్చినా కానీ అతనికి అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తప్పించుకున్నట్టే అవుతుంది. కాబట్టి ప్లీజ్ ఒకవేళ మీకు అలాంటి చెయ్యాలి, హెల్ప్ చేయాలి అలాంటి వాళ్ళకి అనిపిస్తే కనుక మీరు కూడా ఒకసారి చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మీ అందరూ కూడా సాయి కృష్ణ గారి ఛానల్ ఒకసారి చూసి ఆయన వీడియోస్ని ఒకసారి చూడండి. దాంతో పాటుగా ఆయన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరం కూడా ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, థ్యాంక్ యూ.